హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. సో ఈరోజు మన టాపిక్ మీరు ఆల్రెడీ అక్కడ చూసి ఇక్కడికి వచ్చారు. సో డీటెయిల్గా డీప్గా డిస్కస్ చేద్దాం. ఎన్టీఆర్ గారి వీరాభిమానులు అండ్ ఎన్టీఆర్ గారి మూవీస్ని, ఆయన యాక్టింగ్ని, ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అంటే ఓవరాల్గా ఎన్టీఆర్ గారిని ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకో మేజర్ అప్డేట్ ఏంటంటే ఇది పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 కూడా ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపి చేయాలంటే ఇంత ల్యాగ్ అయిపోతుంది. ఈ ల్యాగ్ అంతా ఎవరు చూస్తారు రా బాబు? మన ఇండియన్ పీపుల్కి కొంచెం ఓపిక తక్కువ, మరి ముఖ్యంగా సినిమా అప్డేట్ తెలుసుకునే వాళ్ళకి ఓపిక చాలా తక్కువ అని చెప్పేసి 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇది పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 కూడా ఉంటుంది. అండ్ పార్ట్ 1 వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వస్తున్న బ్లాక్ బస్టర్ కాంబో. బ్లాక్ బస్టర్ అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఆల్రెడీ అరవింద సమేతలో చాలా పెద్ద హిట్ ఇచ్చారు అరవింద సమేతతో. సో మీరు ఎన్టీఆర్ గారి అభిమానులే కాకుండా ఆల్ ఓవర్ ఫ్యాన్స్, అంటే ఆల్ ఓవర్ హీరో ఫ్యాన్స్ అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో అండ్ అదర్ రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు కూడా అరవింద సమేత మూవీని లైక్ చేయని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అరవింద సమేత. అండ్ అక్కడ మాటల మాంత్రికుడు డైరెక్టర్ వచ్చేసి ఆయన డైలాగులు రాశారంటే అక్కడ పేలిపోతాయి. అండ్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి మనకు అందరికీ తెలిసిందే. ఆయన డ్యాన్స్ కూడా ఇరగ్గుమ్మేస్తాడు. సో ఫైట్లు కూడా వేరే లెవెల్ ఉంటాయి. ఇంట్రడక్షన్ సీన్లోనే ఫైటు కదిరప్ప కత్తులు లేవా మందు లేరా అనే డైలాగ్ తోటి వేరే లెవెల్ ఉంటాయి. అసలు తెలుసు కదా, వాళ్ళిద్దరు కలిశారంటే ఇక వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. నరుకుడే నరుకుడు, డైలాగులే డైలాగులు, సాంగ్సే సాంగ్స్, డ్యాన్సే డ్యాన్స్. సో అలాంటి కాంబో మళ్ళీ మన ముందుకు రాబోతుంది. అండ్ త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారు కాంబో మన ముందుకు రాబోతుంది అనగానే జనరల్గా త్రివిక్రమ్ గారి మూవీస్ ఏమనుకుంటాం మనం? బేసిక్గా చాలా సినిమాలు ఉన్నాయి. నువ్వు నాకు నచ్చావుకు రైటింగ్గా చేశారు, తర్వాత నువ్వు లేక నేను లేను, ఆ తర్వాత ఇంకొచ్చాయి కదా అత్తారింటి దారేది, ఆ తర్వాత అరవింద సమేత. అంటే హిట్ సినిమాలు చెప్తున్నాను, ఫ్లాప్ సినిమాలు చెప్పట్లేదు. అతడు ఇవన్నీ ఉన్నాయి కదా, జులై. వీటన్నిటికీ అద్భుతమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన రైటింగ్ అందించారు ఆయన. అండ్ ఆయనే డైరెక్ట్ చేశారు అనుకున్నది వేరే విషయం. సో అలాంటి ఒక కాంబో వస్తుందన్నప్పుడు మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ఎక్కడరా అంటే సినిమా టైటిల్. నేను అంటే సినిమా దాని గురించి ఉంటుందా ఉండదా అనేది పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. అసలు ఆ టైటిల్లో ఉన్న డెప్త్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చేసింది. ఆ సపరేట్గా టైటిల్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను, అంటే పార్ట్ 2 వీడియోలో మాట్లాడతాను. అందుకే చెప్పాను పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 కూడా ఉంది అనేసి. సో పార్ట్ 1లో వీళ్ళిద్దరు కలిసి అలాంటి ఒక కాంబోని ఎలా డీల్ చేస్తారు? ఎందుకంటే ఆ టైటిల్లో ఉన్న డెప్త్ అలాంటిది. టైటిల్ ఏంటి? గాడ్ ఆఫ్ వార్. గాడ్ ఆఫ్ వార్ అంటే ఆ మీనింగ్ పార్ట్ 2లో తెలుసుకుందాం. అసలు ఆ గాడ్ ఆఫ్ వార్ అనే ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిజంగానే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ సినిమా. గాడ్ ఆఫ్ వార్ అంటే ఏమనుకుంటున్నారు? ఇది చాలామంది వీడియో గేమ్ ఆడే వాళ్ళకి తెలుసు గాడ్ ఆఫ్ వార్ అంటే ఎవరు, గాడ్ ఆఫ్ వార్ అంటే ఏంటి, ఆయన ఏం చేస్తారు అనేసి. అలాంటి ఒక భయంకరమైన టైటిల్, క్రూరమైన టైటిల్, అంత డెప్త్ ఉన్న టైటిల్, అంత వారియర్ టైటిల్ తీసుకొని అసలుకి ఎలా డీల్ చేస్తున్నారండి ఎన్టీఆర్ గారితో? గాడ్ ఆఫ్ వార్ అంటే యుద్ధ దేవుడు తెలుగులో చెప్పాలంటే, ట్రాన్స్లేట్ చేస్తే. కానీ అసలుకి నాకు అర్థం కాని విషయం అదే. త్రివిక్రమ్ గారు ఆయన మాటల మాంత్రికుడు, ఆయన మ్యాజిక్ చేసే పర్సను. అలాంటిది ఇంత యాక్షన్ ఓరియంటెడ్గా ఉన్న టైటిల్ అసలు ఎలా అటాచ్ చేస్తున్నారు ఆ మూవీకి? అండ్ అసలు ఎన్టీఆర్ గారిని ఎలా ఊహించుకున్నారు? మొన్నటికి మొన్న పెద్ది అసలు ఫహిల్మాన్ గ్లిమ్స్ చూసి బుచ్చిబాబు గారు ఎలా థింక్ చేశారండి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఇలాంటి అవుట్పుట్, ఇలాంటి వేరియేషన్స్ తోటి అని షాక్ అయ్యా. దాని మీద వీడియోస్ చేశాను, ఒకసారి మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి వెళ్ళి. అండ్ ఇప్పుడు చూస్తే ఎన్టీఆర్ గారిని గాడ్ ఆఫ్ వార్ లాగా చూపిస్తున్నారు. అసలుకి త్రివిక్రమ్ గారు నాకు తెలిసి లాస్ట్ మూవీ గుంటూరు కారం కదా, అట్టర్ ఫ్లాప్ అయింది. ఏం గుంటూరు కారమో కళ్ళలో కొట్టినట్టే అయింది. సో అలాంటి మూవీ తీసిన ఆయన అత్తారింటికి దారేది, అరవింద సమేత, జులై, అతడు, ఇలాంటి మూవీస్ తీసిన పర్సను అసలు ఇది హ్యాండిల్ చేయగలడా? అంటే బేసిక్గా ఇలాంటి మూవీ హ్యాండిల్ చేయాలి అంటే మన తెలుగు డైరెక్టర్లలో బోయపాటి గారు తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. యాక్షన్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయనకు కూడా కాదేమో.
అలాంటి యాక్షన్ ఉంటుంది గాడ్ ఆఫ్ వార్ అంటే. సో ఆ టైటిల్ అంత డెప్త్ పెట్టుకొని ఎన్టీఆర్ గారిని ఊహించుకున్నారంటే ఓకే, అక్కడ 100 కాదు 1000% త్రివిక్రమ్ గారు పాస్ అయ్యారు ఎన్టీఆర్ గారిని తీసుకోవడంలో. నేను ఇంతగా చెప్తున్నాను, ఇంత హైప్ ఇస్తున్నాను అంటే మీరు ఇమ్మీడియట్లీ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసేయండి గాడ్ ఆఫ్ వార్. హూ ఇస్ దిస్ గాడ్ ఆఫ్ వార్? ఎవరు ఈ గాడ్ ఆఫ్ వార్? మీకు తెలుస్తుంది గాడ్ ఆఫ్ వార్ అంటే ఏంటి. బా, నాకైతే ఈ అప్డేట్ విన్నప్పటి నుంచి భయ్యా పూనకాలే. సో ఈ అప్డేట్ మనకి ఎప్పుడు వస్తుందంటే ప్రశాంత్ నీల్ గారు, సారీ ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. సో ప్రశాంత్ నీల్ గారితో డ్రాగన్ మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్ గారు, అది అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఆ అప్డేట్తో గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ కూడా రాబోతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ నేను చూసిన తర్వాత బ్రెయిన్ పగిలిపోయింది. అండ్ డ్రాగన్ గురించి కాదు, డ్రాగన్ ఓకే, ప్రశాంత్ నీల్ గారి గురించి తెలుసు, ఆ బూడిదలకి తీసుకెళ్తారు. అప్పుడు రీసెంట్గా వచ్చిన పోస్టర్ కూడా అలాగే ఉంది, బూడిదలకి తీసుకెళ్తారు, ఆయన ఏదో మ్యాజిక్ చేస్తారు అక్కడ. కానీ ఇక్కడ జరిగే మ్యాజిక్ ఏంటి? మాటల మాంత్రికుడు ఏం ప్లాన్ చేశాడు, స్క్రీన్ ప్లేలో ఎలాంటి డెప్త్ చూపిస్తాడు, అసలు హ్యాండిల్ చేస్తాడు ఆ మూవీని. గాడ్ ఆఫ్ వార్ అంటే ఆయన నిజంగా హ్యాండిల్ చేయగలడా అనే క్వశ్చన్ నాకు రీజ్ అయింది. ఆ క్వశ్చన్ని ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను, అందుకే ఈ వీడియో చేస్తుంది కూడా. అసలుకి ఎలా పాసిబుల్ అవుతుంది? ఎన్టీఆర్ గారిని ఆ లుక్లో త్రివిక్రమ్ గారు ఎలా ఊహించుకున్నారు సార్ అంటే ఆయనకు సెట్ అవ్వదని కాదు, పర్ఫెక్ట్ పర్సన్ తెలుసా. అంటే మనం గాడ్ ఆఫ్ వార్ గురించి తెలుసుకున్న తర్వాత ఆయన హైట్, ఆయన పర్సనాలిటీ అనుకుంటాం, కానీ ఎన్టీఆర్ గారికి నున్నగా గుండు గీకేసి ఇలా ఒక సైడ్ నుంచి ఇలా రెడ్ కలర్ లాగా అలాగో ఇలాగో పెట్టేసామంటే గాడ్ ఆఫ్ వార్కే బాప్లా ఉంటాడు. అంత స్ట్రెంగ్త్, అంత స్టామినా ఉంది. ట్రిపుల్ ఆర్ చూసిన తర్వాత అర్థమైంది ఎన్టీఆర్ గారి స్ట్రెంగ్త్ ఎంతో, అంటే ఒక యాక్టింగ్ వైజ్గా. సో అలాంటి ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చేసి గాడ్ ఆఫ్ వార్కి పెట్టారు. ఇక్కడ చెప్పాను కదా 1000 కాదు, మీరు అక్కడ పాస్ అంతే త్రివిక్రమ్ గారు. కానీ మీ మాటలు, మీ డైలాగులు అసలు ఎలా మ్యాజిక్ చేస్తారండి. సో మరి కథ ఏదన్నా కొత్తగా ప్లాన్ చేశారా? టైటిల్ అలా పెట్టి అంతే ఎమోషన్గా, అంతే అంటే ఏమంటే ఆ ఓరా ఉంటుంది కదా, ఆ డిప్ మిస్ అవ్వకుండా ప్లాన్ చేశారా డిఫరెంట్గా కథని? సార్ త్వరగా అప్డేట్ ఇచ్చేయండి సార్, మేము నిజంగా ఆగలేకపోతున్నాం. ఒక సినిమా మేకర్స్గా ఆయన అప్డేట్ గురించి ఆగలేకపోతున్నాం. బర్త్డే వరకు కూడా అవసరం లేదు సార్, కొద్దిగా త్వరగా అప్డేట్స్ ఇవ్వండి. దానికి సంబంధించిన ఏమన్నా పోస్టర్స్, గ్లిమ్స్ ఏమన్నా ఉంటే త్వరగా రిలీజ్ చేయండి సార్. ఇంత ఎగ్జైటెడ్గా, ఇంత ఇంట్రెస్టింగ్గా, ఇంత ఓవర్ కాన్ఫిడెంట్తో మాట్లాడుతున్నానంటే నెక్స్ట్ మీరు వీడియో చూడాలి. గాడ్ ఆఫ్ వార్ అంటే అసలు ఎవరు ఏంటి. నెక్స్ట్ మన ఛానల్లో పార్ట్ 2 వీడియో వెంటనే అదే చేస్తాను, ఎక్కువ గ్యాప్ ఇవ్వను. ఇదే కాస్ట్యూమ్, ఇదే లొకేషన్లో ఖచ్చితంగా మళ్ళీ ఆ వీడియో దింపుతాను. ఆ వీడియో కూడా మీరు చూడాలి అనుకుంటే చూస్తారు, చూడండి, కంపల్సరీ చూడండి. అసలు గాడ్ ఆఫ్ వార్ అంటే ఎవరు అనేది మీకు పక్క క్లారిటీ వస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఇంతవరకు ఓపికతో చూసిన వాళ్ళు నిజంగా మీకు ఈ కంటెంట్ నచ్చి నేను చెప్పిన నా క్యూరియాసిటీ అండ్ దాని గురించిన డీటెయిలింగ్, నేను పడిన ఎగ్జైట్ మీకు కనెక్ట్ అయితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. సబ్స్క్రైబ్ చేసి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే చెప్పాను కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.